ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మిస్ అవ్వద్దు. సో జనరలీ యాక్టర్స్ ఏ మూవీలో చేస్తున్నా కూడా ఎక్స్ట్రీమ్లీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే ఓకే, సెంటిమెంట్ రోల్ చేస్తుంటే సెంటిమెంట్ రోల్ ఇన్వాల్వ్ అయిపోతాం, ఏదైనా క్రూవెల్ రోల్ చేస్తుంటే క్రూవెల్ రోల్ ఇన్వాల్వ్ అయిపోతాం. చూసే వాళ్ళకి మనము యాక్టర్ ఏంటా అనేది అర్థం కాదు, వాళ్ళు చేసేదే వాళ్ళ రోల్ అని అనుకుంటారు ఇన్ దేర్ లైఫ్. హౌ ఆర్ యూ యాజ్ ఎ పర్సన్? స్టబర్నా లేకపోతే సెన్సిటివా? I'll tell you, I really don't know. It depends on the situation. ఆ సిచ్యువేషన్ బట్టి అంటే మన హ్యూమన్ చేయాలంటే యూ యాక్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద పర్సన్ యూ డీలింగ్ విత్. దాన్ని బట్టి I'll tell you, there are two people. ఒకతను is a very sensitive person. ఇంకో పర్సన్ is a very cruel person. If they both ask the same question, the way I answer them will be different. ఒక హైపర్ సెన్సిటివ్ పర్సన్కి ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్రూడ్ పర్సన్కి నేను సమాధానం చెప్పే విధానం వేరుంటుంది. ఇతనికి చెప్పినట్టు అతనికి చెప్పను కదా. ఇఫ్ హీ ఆస్క్ మీ, అంటే ఒకరు తిట్టే సరే అరే పాపం బాగా ఉంటాం అనుకుంటాం, తిడితే ఎప్పుడు ఇలాగ మాట్లాడతాడు అనుకుంటాం. డిఫరెన్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యూఆర్ డీలింగ్ విత్. సో బట్ జనరలీ ఎట్లా ఉంటుందంటే, బట్ నేను జనరల్గా అయితే మాత్రం నేను అస్సలు నాకు ఐ లవ్ సాలిట్యూడ్. నేను ప్రశాంతం కూర్చొని నాకు ఏం అక్కర్లేదు. సో నా షూటింగ్ నాకు అయిపోతే చాలు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని సినిమా చూసుకొని అయిపోయిన తర్వాత పుస్తకం అంటే బేసిక్గా షార్ట్ గ్యాప్లో అప్పుడు చదువుకుంటూనే ఉంటాయి. అది ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. సో అయిపోతే నాకు అయిపోయింది, గడిచిపోయింది నా జీవితం. అంతకంటే ఇంకేం అక్కర్లేదు నాకు. సో ఇన్ వే ఐ లవ్ ఫుడ్. ఇన్ వే ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు. ఈ పర్సనాలిటీకి ఈ మాస్క్, ఆ పర్సనాలిటీకి ఆ మాస్క్. హూ సెట్ దిస్ కోడ్? దిస్ అ కోడ్. మాస్క్ అని కాదు కానీ బట్ పర్సన్ వెరీ ఇంట్రెస్టింగ్ కోడ్. ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద, it's not Mark Twain. So he said that give a man a mask and you will see who he really is. So that is what I will be when I travel. నచ్చినట్టు ఎవరికి ఏం సంబంధం లేదు. Nothing matters. సో ఈ మాస్క్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడితే ఎట్లా అయింది మీ అయినవే హీరో అంటే మాస్క్ అన్నట్టే ఆబ్వియస్లీ. సో మీ జర్నీ ఆబ్వియస్లీ నేను బయటికి వెళ్ళి ఒకటి కొట్టానంటే ముగ్గురు వచ్చి కొడతాను. దట్ ఇస్ డెఫినెట్లీ స్ట్రాంగ్ మాస్క్ అప్పుడు. చాలా హిట్ మాస్క్ అది. అండ్ ఎట్లా స్టార్ట్ అయింది మూవీస్లో మీ జర్నీ? అంటే ఉయ్యాల జంపాల పడక ముందు వరకు హౌ వాజ్ యువర్ జర్నీ టు ద టిల్ దెన్? యాక్చువల్లీ నేను ఎప్పుడు యాక్టర్ అవుదాం అనుకోలేదు. I never thought I'll be an actor. I always wanted to become a director. Direction, okay. So వైజాగ్లో ఉన్నప్పుడు when I watch a lot of films. హాలీవుడ్ కానీ ఫారెన్ ఫిల్మ్స్ కానీ I watch a lot of films and I wanted to tell a story. ఒక సినిమా అనేది కూడా కాదు, బికాస్ కమింగ్ ఫ్రమ్ అ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్, అండ్ మా ఫ్యామిలీ ఎవరికేం తెలియదు. సో సడన్గా నేను సినిమా చేస్తాను అంటే ఏది పిచ్చెక్కింది అనుకుంటాను. సో ఐ డిడ్ంట్ టెల్ ఎనీవన్. సో అప్పుడు ఒక రోజు మా ఇంట్లోనే ఒక చిన్న డిజిటల్ కెమెరా ఉంటుంది, ఫోటోలు స్కాన్ ఉంది, ఒక డిజిటల్ కెమెరా ఉంటుంది. సో నేను ఏం చేశానంటే ఇంట్లో ఎవరు అక్కడనే ఉన్నాను. సో నేను రాసుకొని ఐ మేడ్ హోల్ షార్ట్ ఫిల్మ్ బై మై సెల్ఫ్. రైటర్ నేనే, డైరెక్టర్ నేనే, యాక్టర్ నేనే, అన్నీ నేనే. కెమెరా కూడా ఏంటంటే ఒక స్టూల్ పెట్టి దాని మీద పుస్తకం పెట్టి యాంగిల్ పెట్టుకోవడానికి ఇలాగ మొత్తం పెట్టి మేడ్ లైక్ సమ్ 7 minutes షార్ట్ ఫిల్మ్. మొత్తం ఎడిట్ చేసి దానికి ఇంటూ ద వైల్డ్ సినిమాలో సౌండ్ ట్రాక్ ఉంటుంది, ఆ సౌండ్ ట్రాక్ వెనకాతలు పెట్టి మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసి మా డాడీకి చూపించారు. మా డాడీకి చాలా నచ్చింది. దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ 13, I guess. Yeah, I was 13 then. సో మా డాడీ ప్యూర్లీ ఇంటూ సినిమా. యా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా. సో ఐ షోడ్ ఇట్ టు మై డాడీ, హీ లవ్డ్ ఇట్. ఆయనకి చాలా నచ్చింది. చాలా అంటే టాలెంట్ ఉంది వీళ్ళని, ఎంకరేజ్ చేద్దాం. మా డాడీ ఏంటంటే నా లైఫ్లో ఇప్పుడు ఐమ్ 32 years old. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఆయన నేను ఏదైనా చేస్తాను అంటే చెయ్యగలవా అన్న పదం కూడా వెళ్ళ. ఎక్స్ప్లోర్, నెవర్ డిస్కరేజ్మెంట్ అనేది 1% కూడా ఇప్పుడు చూడలేదు నా 32 years లైఫ్. నేను ఇది చేద్దాను కూడా చేయగలవు, నువ్వు చేస్తావు.
చేసే ఎప్పుడు ఇదే. సో ఓకే డన్ అని చెప్పి అప్పుడు కొంచెం ఇది అది కష్టపడి ఒక హ్యాండీక్యామ్ కొని DVD పెట్టుకొని హ్యాండీక్యామ్ ఉంటుంది కదా అప్పట్లో, అది హ్యాండీక్యామ్ కొనిస్తే దాంతో మేడే ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్. అండ్ ఆ తర్వాత స్టార్ట్ మేకింగ్ షార్ట్. అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఉండేవారు కాదు, 3-4 ఉండేవాళ్ళం అంతే. మేము వెళ్ళి షార్ట్ ఫిల్మ్ చేసుకు వచ్చేవాళ్ళం. సో యాక్ట్ చేయడానికి ఎవడు ఉంటాడు? ఇప్పుడు సుభాష్ తను ఏంటంటే తను హీ యూస్ టు హ్యాండిల్ ద కెమెరా. ఎవడు కావాలి, ఎవడు లేడు, నువ్వే చేయరే అనేవాడు. సరే ఓకే నేనే చేసేవాడిని. కొంచెం వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అండ్ దెన్ నాకేంటంటే ఇప్పుడు నేను వైజాగ్ దాటి ఎక్కడికి వెళ్ళాను, మహా అయితే రాజమండ్రి అక్కడికి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి చేసల కోసం వెతకాలంటే ఏం చేయాలో తెలియదు నాకు. సో ఐ డిసైడెడ్ నేను వెళ్ళి నన్ను గుర్తుపట్టండి, నన్ను చూడండి, నాతో సినిమా చేయండి అని అడిగే కంటే వాళ్ళు అడిగే వరకు నేను చేస్తూనే ఉంటాను షార్ట్ ఫిల్మ్స్ అని డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యాను. ఐ ఎండెడ్ అప్ డూయింగ్ 52 షార్ట్ ఫిల్మ్స్. 52 షార్ట్ ఫిల్మ్స్ తర్వాత రామ్మోహన్ గారు ఫేస్బుక్లో మెసేజ్ పెడితే సో ఐ కేమ్ ఐ బెట్. అండ్ ఆ తర్వాత జాయిన్ నేను యాజ్ ఎన్ ED. ఆ తర్వాత ఐడియాస్ బాగున్నాయని చెప్పి రాయమంటే ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్స్ ఫర్ యోలా జంపాల. ఆ తర్వాత బికేమ్